are gathered here today to celebrate our semi-Christmas. Now I would like to invite our preacher Suresh Garu and Samson Christiana Garu onto the stage. Give a round of applause. Now let us start this occasion by a prayer by Samson Christiana Garu. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఈ సమయంలో తండ్రి, మహిత జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సెమీ క్రిస్మస్లో నాయన, మరి కాలేజీ యాజమాన్యము అలాగే ప్రిన్సిపల్ గారు, స్టూడెంట్స్ అందరూ కూడా నాయన ఈ సమయంలో చేరి ఉన్నారు ప్రభువా. జరగనైనటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీరు తోడయండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా కొరకై నీవు బాలునిగా రక్షకునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు తండ్రి. ముఖ్యంగా నాయన ఇక్కడ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. వారందరికీ మీ తెలివిని జ్ఞానమును దయచేయం ప్రభువా. చదువుకొని మంచి మార్కులతో పాస్ అవుటకు సహాయము చేయము. ఈ కాలేజీ నడిపిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ అందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు, ఇంకను నాయన మరి వారందరికీ మీ ఆత్మీయ జ్ఞానమును దయచేయము. మంచిగా తండ్రి నడిపించి అనేకుల విద్యార్థుల యొక్క భవిష్యత్తు దిశగా నడిపించేవారిగా ఉండేటకు సహాయము చేయము. అలాగే ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీరు తోడైండి నడిపించమని మా మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ సురేష్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Persons of the day, respected principal sir, teachers, lecturers, and dear Santa, and dear all my friends, a very warm and pleasant good evening to one and all. Today, we all gathered here to celebrate the spirit of Christmas and showcase the talents and wonders of our wonderful students. Christmas is a season of joy and wonder where dreams come alive and hearts are filled with joy. Our students have worked tirelessly to bring you a program that captures the essence of this magical season. As we enjoy performance, let us also remember that Christmas represents kindness, generosity, and love for one another. Through our program today, we hope to spend this value and inspire everyone. It's time to begin the semi-Christmas by a beautiful song by Abhinaya Group. కీర్తనల పుస్తకం నుంచి 38వ కీర్తన, చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున అనే కీర్తనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున చింతజేరను రండి సర్వజనాంగమా, సంతసముదుమా. చింతజేరను రండి సర్వజనాంగమా, సంతసముదుమా. దూత తెల్పెను గొల్లలకు శుభ వార్తనా దివస భువింతగా, ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. చొక్కగను గొనిజ్ఞ
నులెంతో కొవతున ప్రభుని గనుగొనా చక్కగా బెత్లెహేమున జోచిరి కానుకలిచిరి చక్కగా బెత్లెహేమున రక్షకుడు క్రీస్తుడు ధాన్యుల గుటకురై సర్వమాన్యులై ధాన్యుల గుటకురై సర్వమాన్యులై పను పరమరక్షకుడవతరినవా రికిడుకడు భక్షరాజ్యము రాజ్యము చిన్ సుబుట్టెను వింతగను బెత్లెహేమందునానురడి సర్వజన గమా And principals are onto the stage. Now special song by Abhinay and group. రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగెనాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాసనే లేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి వోలె ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయమొందుచు ఎరిగితి స్వామి కడకు అందాల తార రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ప్రభు జన్మ స్థలము పాకాయే కాని పరలోక సౌదమే. బాలుని చూడ జీవితమంత పయనమాయెను. ప్రభు పాద పూజ దివేన కాగా ప్రసరించే పుణ్యము. బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన. అందాల తార రుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో. ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార రుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ప్రైజ్ లార్డ్. Thank you for this wonderful song. Let us welcome Kirtana for another beautiful song. Joy to the world, the Lord is come. Let earth receive His gift. Let every heart prepare Him room. Let heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the earth, the Savior reigns. Let men make songs and fly. While fields and floods, rocks, hills and plains, repeat this sounding joy, repeat this sounding joy, repeat this sounding joy. No more lessons and sorrows grow, no thorns and fears they grow. He comes to make His blessings flow. For as the curse is found, for as the curse is found, for as the curse is found. He rules the world with truth and grace, and makes the nations proud. The glory is of His righteousness, and wonders of His love, and wonders of His love, and wonders of His love. Thank you. I would like to welcome our preacher to deliver the message. మన దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దెర్ ఈజ్ డైవర్సిటీ, అవునా? కానీ మనందరం కలిసి ఉంటున్నాం. దెర్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అనుకుంటూ ఉంటాం మనం, అవునా కదా? బాబు వెనక పిల్లలు ఒక నిమిషం. సో చూసినట్లయితే మనం పక్కెళ్తే తమిళనాడు ఉంటుంది, పైకి వెళ్తే కర్ణాటక ఉంటుంది, రకరకాల భాషలు, కానీ మనందరం కూడా భారతీయులం. సో ఇంకా పైకి వెళ్తేనేమో హిందీ భాష. అదే అమెరికాలో వెళ్తే వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ అమెరికాలో చూసినట్లయితే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన దేశం కంటే చాలా పెద్ద దేశం, కానీ అక్కడ ఒకే ఒక భాష ఇంగ్లీష్ ఉంటుంది. కానీ మనలోకి వచ్చేటప్పటికి చాలా భాషలు ఉన్నాయి, అవునా కదా? కానీ మనం అంతా కలిసి ఉంటున్నాం. పరమత సహనం కానివ్వండి, లేకపోతే భారతీయులు చూసినట్లయితే ఒక సహనం అనేది మన రక్తంలో ఉన్నటువంటి ఒక ఇది. మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకుని ముందుకు వెళ్ళటం అనేది ప్రపంచంలో ఎక్కడో చూడం, అది మన దేశంలోనే కనిపిస్తూ ఉంటుంది. క్రిస్మస్ జీసస్ పుట్టినటువంటి రోజు. సో మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళు చేసుకున్నటువంటి దాన్ని మీరు కూడా మనం గమనిస్తూ ఉన్నాము. సో ఇది ఇలా నేర్చుకోవటం అనేది కూడా మనందరికీ కూడా ఒక మంచి జరగాలనేటువంటిదే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉన్నాం.
అదేవిధంగా అదే స్ఫూర్తితో మీరంతా కూడా వచ్చేటువంటి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన విద్యార్థులందరికీ మళ్ళీ ఇంకొకసారి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Valuable information. Now I would like to welcome Abhinaya Group for the beautiful song. మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలను మిగిలాడని దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలను మిగిలాడని నవలోక గగనాలు పిలిచాడని పరలోక భవనాలు తెరిచాడని నవలోక గగనాలు పిలిచాడని పరలోక భవనాలు తెరిచాడని ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారొకటొచ్చింది పాడే పాటల పశువుల శాలను ఊయల వేసింది ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారొకటొచ్చింది పాడే పాటల పశువుల శాలను ఊయల వేసింది నిను పావగా నిరుపేదగా జన్మించగా ఇల పండుగ నిను పావగా నిరుపేదగా జన్మించగా ఇల పండుగ సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం లోకాలలో పాప శోకాలలో ఏకాకిల బ్రతుకు అవివేకులై లోకాలలో పాప శోకాలలో ఏకాకిల బ్రతుకు అవివేకులై క్షమ హృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా క్షమ హృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం. ప్రైజ్ ది లార్డ్. Now I would like to welcome our pastor Mr. Suresh Garu to the stage.
ఈ ప్రత్యేక సమయంలో చిలుమూరు శ్రీరామవారి శ్రీ మహితా అకాడమీ తెనాలి డైరెక్టర్స్ కొలసాని రాజశేఖర్ గారు, శ్రీమతి స్వరూపరాణి గారు, ప్రిన్సిపాల్ గారు ఎంఎస్ హరిప్రసాద్ గారు, వీరి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమయంలో నిర్వర్తించబడుతూ ఉన్నటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్టాఫ్, విద్యార్థులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ఈ క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వటానికి మన మధ్యలో రెవరెండ్ శాంసన్ క్రిస్టియానో గారు మన మధ్యలో ఉన్నారు. వారు క్రిస్మస్ సందేశాన్ని ఇస్తారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగపోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. ప్రభునందు ప్రియమైన వారలరా, ఈ సాయంకాలమున మనమందరం కూడా ఇక్కడ ఎందు నిమిత్తమై ఏర్పాటై ఉన్నామో మీ అందరికీ తెలిసినటువంటిదే. కాలేజీ యొక్క సెమీ క్రిస్మస్ నిమిత్తమై మనందరం కూడా చేరి ఉన్నాము. మరి కాలేజీ యాజమాన్యమైనటువంటి చిలుమూరు శ్రీరామవారి శ్రీ మహిత అకాడమీ తెనాలి డైరెక్టర్స్ కొలసాని రాజశేఖర్ గారు, శ్రీమతి స్వరూపరాణి గారు, ప్రిన్సిపల్ గారు ఎంఎస్ హరిప్రసాద్ గారు, అలాగే లెక్చరర్స్ గారికి అందరికీ, టీచింగ్ స్టాఫ్, అలాగే చేరి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మలను ఆహ్వానించినటువంటి విధానమును బట్టి. ఈ యొక్క క్రిస్మస్ పండుగను మనం చూస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ అన్నది అందరికీ తెలిసినటువంటిదే. మరి భిన్నత్వంలో ఏకత్వముగా సర్వమత సమ్మేళనముగా మన దేశంలో మనందరము ఉన్నాము. కనుక కాలేజెస్లో, ఇంకా ఆఫీస్లో, ఇంకా అనేక చోట్ల ఈ పండుగను జరుపుకోవడం మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సమయంలో నేను క్లుప్తంగా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీకు తెలియపరుస్తాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలలో చూస్తున్నప్పుడు దావీదు అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని తెలియచేయబడతా ఉన్నది దేవుని వాక్యము.
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మమును మనం గమనించినప్పుడు ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ఒక మాటలో చూస్తున్నప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఎవరైతే ఆ యొక్క బంధకములలో ఉన్నారో, ఎవరైతే జీవితములలో నిరీక్షణ లేదు అనుకుంటున్నారో, అటువంటి వారిని సైతము కూడా వారికి విడుదలను విముక్తిని కలుగజేసి వారిని ఒక మంచి మార్గంలోనికి నడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారలరా, అలాగే ఇంకా మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనందరికి కొరకు కూడా ఈ లోకానికి పంపించాడు, ఒక గిఫ్ట్గా, బహుమానముగా మనం చూసినప్పుడు. కాబట్టి ఈ సమయంలో నేను మీకు వాక్యం ద్వారా తెలియపరిచేటువంటి కొన్ని విషయాలు గమనించినప్పుడు, మీరందరూ కూడా స్టూడెంట్స్గా ఉన్నారు, చదువుకుంటా. ఈ చదువుకునేటువంటి సమయంలో ప్రియమైన వారలరా, మీ మీద మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. వారు కష్టపడి ఉద్యోగములు చేసో, చిన్నవో పెద్దవో వ్యవసాయం చేసి ఆ పనులు చేసి చదివిస్తూ ఉన్నారు. కనుక మీరు మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి భవిష్యత్తులో మంచిగా స్థిరపడినప్పుడు వారు సంతోషిస్తారు, మీ తల్లిదండ్రులైనటువంటి వారు. అంతకంటే ముందుగా, తల్లిదండ్రుల కంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషపడతారు, గర్వపడతారు. ఎందుకనగా వారిని గౌరవిస్తూనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. వారిని గౌరవించండి, ఉపాధ్యాయుల్ని. వారి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి తప్పకుండా విద్యార్థులరా. అందుకే దేవుని వాక్యంలో ఇంకా మనము చూసినప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని తెలియచేయబడతా ఉంది. కనుక ఈనాడు యేసు ప్రభువారు జన్మించినటువంటి విధానమును మనం చూస్తున్నప్పుడు అందరికీ తెలిసిందే, ఈ పండుగను డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అనేటువంటిది. కనుక ఆ ఒక యూనిటీగా, ఒక ఐక్యమత్యంతో ఈ క్రిస్మస్ని మనము ఈ సమయంలో జరుపుకుంటూ ఉన్నాము. అలాగే దోత కూడా తెలియచేయబడి ఉన్నది. తెలియచేసింది ఏమిటంటే, మరి యేషేపుతో తెలియపరిచినటువంటి మాటను మనం ఒకసారి గమనించినప్పుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తున్నప్పుడు, దావీదు కుమారుడవైన యేషేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను అని తెలియచేయబడతా ఉన్నది. యేసు అనేటువంటి మాటకు ఫుట్నోట్లో గమనించినప్పుడు రక్షకుడు అని అర్థమై ఉన్నది. ఆయన మనుషులను రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు చూసినప్పుడు. అలాగే ఇంకా మనము గమనించినప్పుడు, ఆయనైతే ఇప్పుడు బాలునిగా లేడు కానీ సమస్తమును జయించి తండ్రి వద్ద ఉన్నాడు. మనం కాలమానం ప్రకారము ఈ విధముగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. కనుకనే మరి విద్యార్థులారా, తెలియచేయబడతా ఉంది సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను నేను మీకు తెలియపరుస్తాను. జ్ఞాని అయిన సొలొమోను తనకున్నటువంటి జ్ఞానము చొప్పున ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు, రాశాడు ఈ యొక్క గ్రంథాన్ని. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ తెలియచేయబడతా ఉంది, శుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. కాబట్టి మీ అందరికీ కూడా ఇప్పుడు ఏమవసరమైనదంటే జ్ఞానం కావాలి, తెలివి కావాలి. చదువుకుంటున్నారు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యములు అందరికీ ఉంటాయి.
కొంతమంది మంచిగా చదువుతారు వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి, మరి కొంతమంది మీడియంగా చదువుతారు, కొంతమంది మామూలుగా చదువుతారు. అయితే మరి ఈ వాక్యం బట్టి ఏమి తెలియచేయబడతా ఉందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అని తెలియచేయబడతా ఉంది. కనుక సహజంగా మనసులో నేను అనుకుంటాం కదా, మనము ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, మరి ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, హాఫర్లీ కావచ్చు, మనసులో తలుచుకొని మనం ఎగ్జామ్స్కి వెళ్తాము, దేవుణ్ణి వేడుకుంటాము, నాకు మంచి చదివిని జ్ఞాపకం ఉండుటకు సహాయము చేయము నాయన అని. కాబట్టి అందరం కూడా ఇక్కడ ఒక పర్టికులర్ అని కాదు, ఎవరికి వాళ్ళము ప్రతి వారము దేవుణ్ణి తలుచుకొని వెళ్తాము. కాబట్టి మీ అందరికీ కూడా జ్ఞానము అవసరమైనది. అందుకే ఆ జ్ఞానమును పొందుకోవాలంటే ఎప్పుడైతే ఒక డిసిప్లైన్గా, ఒక క్రమశిక్షణగా ఉంటారో ప్రియమైన వారలరా, తప్పకుండా దేవుని జ్ఞానం మనం పొందుకుంటాము. సహజంగా స్టూడెంట్ లైఫ్లో చదువుకుంటాము, సహజంగా కొద్దిగా ఎంజాయ్మెంట్గా ఉంటూ ఉంటాము, వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. చదువుకోవాలి, మరి హ్యాపీగా సంతోషంగా ఉండే సమయంలో సంతోషంగా ఉండాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలి. మరి చదువుని నిర్లక్ష్యపరిచి కేవలం ఆడుకోవటమో ఎంజాయ్మెంట్ కోసమో మరి ప్రాధాన్యత ఇస్తే జీవితంలో ప్రియమైన వారలరా ఇబ్బంది పడుతూ ఉంటాము. మరి మిమ్మల్ని చూసినప్పుడు కాలేజ్ డేస్ గుర్తొస్తూ ఉన్నాయి. ఇలాగనే క్రిస్మస్ ఏర్పాటు చేసేవాళ్ళు, ఇలాగనే మరి కార్యక్రమాలు జరిపేవాళ్ళం ప్రియమైన వారలరా కాలేజీల్లో. దేవుడు అనుగ్రహించినటువంటి సమయముగా మనం ఇటువంటి సమయాన్ని చూడవచ్చును. అందుకే మరి ఒక మాటను నేను మీకు తెలియపరుస్తాను. ఇదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనంలో చూసినప్పుడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను, మరి జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. ఇక్కడేమని తెలియపరుస్తున్నాడనంటే ఈ యొక్క గ్రంథకర్త, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. కనుక విద్యార్థులారా, ఈ సమయంలో మనం చూసినప్పుడు మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో స్థిరపడినటువంటి తరువాత మీ తల్లిదండ్రులను మంచిగా మీరు చూసుకునేవారుగా ఉండాలని నేను మీకు ఈ సమయమున తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం పుట్టినది మొదలుకొని బాల్యప్రాయం నుండి మనకన్నీ చూసి గమనించి మరి ఒక స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చేవారుగా ఉన్నారు తల్లిదండ్రులైనటువంటి వారు. కనుక వారిని మనము ఆ విధముగా మంచిగా చూసుకుంటే మరి మనము క్షేమముగా ఉంటాము భవిష్యత్తులో. అలాగే తల్లిదండ్రులైనటువంటి వారు మనకు అన్ని విషయాల్లో చూసి ఒక స్థితిలోనికి నడిపించేవారుగా ఉంటే మరి భవిష్యత్తు దిశగా నడిపించేటువంటి వారు వీరై ఉన్నారు ఉపాధ్యాయులు. కనుక వారిని మీరు గౌరవించినప్పుడు, మరి కాలేజీలో కావచ్చు, బయట కనపడినప్పుడు కావచ్చు, వారి యొక్క దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి ప్రియమైన వారలరా. అందుకే తెలియచేయబడతా ఉంది, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెనని తెలియచేయబడతా ఉంది. కాబట్టి మరి స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా మరి మంచిగా ఉండి చదువుకొని మంచి మార్కులతో మీరందరూ పాస్ అవుతారని, మీ తల్లిదండ్రులకు మీ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చేవారుగా మీరందరూ ఉంటారని నేను మీకు ఈ సమయంలో మరి మనస్ఫూర్తిగా ఒక దేవుని సేవకులుగా మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఆశీర్వదిస్తూ ఉన్నాము. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్, రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి
కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తోత్రించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహంబుతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీవేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్యమాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహంబుతో. మీరందరూ బాగున్నారు కదా స్టూడెంట్స్? అందరూ బాగున్నారా? బాగున్నామని చెప్పండి కనీసం. బాగున్నామండి. సంతోషంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఆనందంగా ఉన్నప్పుడు అన్నీ కూడా ఏదైనా చేయగలుగుతాము. కాబట్టి మీరు ఈ సమయంలో మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ బ్లెస్డ్ న్యూ ఇయర్. మీరు ఈ సంవత్సరంలో మరి అనుకున్నవి ఏవైతే జరగలేదో నెక్స్ట్ ఇయర్లోనైనా తప్పకుండా అవన్నీ మీరందరూ రీచ్ అవ్వాలని, ముఖ్యంగా స్టడీలో మరి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ యొక్క నా వాక్యమును నేను ముగిస్తూ ఉన్నాను. అలాంటి కృపను ప్రభు అయిన యేసుక్రీస్తు స్టూడెంట్స్గా ఉన్నటువంటి మీ అందరికీ, కాలేజీకి, యాజమాన్యం అంతటికి దయచేయునుగాక. ఆమేన్. లో క్లుప్త వర్తమానాన్ని అందించినటువంటి రెవరెండ్ శాంసన్ క్రిస్టియానో గారిని అభినందిస్తూ ఉన్నాను. విద్యార్థులారా, మీ అందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రారంభంలో, ఈ సభ ప్రారంభంలో మన కాలేజీ డైరెక్టర్ గారు రాజశేఖర్ గారు మాట్లాడుతూ, మనది భారతదేశం, అమెరికా రెండింటినీ జ్ఞాపకం చేశారు. అమెరికాలో ఒకే కులము, మతము ఉంది. భారతదేశంలో వివిధ రకాలైనటువంటి కులాలు, మతాలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనటువంటివి హిందూ మతం, 2 క్రైస్తవ మతం, 3 ముస్లిం. హిందువులు వారి మత సాంప్రదాయం ప్రకారం వారి దేవుణ్ణి ఆరాధిస్తారు.
మాట్లాడబాకండి. క్రైస్తవులు క్రీస్తును ప్రార్థిస్తారు, ముస్లిమ్స్ అల్లాని ప్రార్థిస్తారు. అయితే మనందరం కలిసే ఉంటున్నాం, కలిసి జీవించేటప్పుడు మన దైనందినటువంటి జీవన విధానములో అన్నిటినీ ఆచరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో దీపావళి పండుగ జరిగింది. దీపావళి చాలామంది అనుకుంటారు అది హిందూ సాంప్రదాయం, హిందువులు మాత్రమే ఆచరిస్తారని. లేదు, క్రైస్తవులు కూడా ఆచరిస్తారు, ముస్లిమ్స్ ఆచరిస్తారు. నేను ఒక చర్చి ఫాదర్ని అయ్యుండి దీపావళి పండగ రోజు మరి ఆ టపాసులు, చిచ్చుబుడ్డిలు కాల్చటం మేము చేస్తాం. ఎందుకంటే మనందరం ఒక దేశంలో ఉన్నాం. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతామో అప్పుడు మనం సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. క్రీస్తు ప్రభు జన్మించింది, ఆయన జన్మ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ప్రతి మానవుని ప్రేమించటానికి. ఆయన దృష్టిలో కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేవు. ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. దైవజనులు చెప్పినట్లుగా జ్ఞానము, తెలివి, బుద్ధియు, సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు మన అవసరతలన్నీ చెప్పుకుంటే ఆయన మన అవసరతలను తీరుస్తాడు, మన యొక్క కోరికలను సిద్ధింపజేస్తాడు. అలాగే తల్లిదండ్రులను సన్మానించాలి. మనం దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని 10 ఆజ్ఞలో దేవుడు తెలియజేస్తున్నాడు. హలో దయచేసి ప్లీజ్ సైలెంట్. ఈ క్యాండిల్స్ వెలిగించేటప్పుడు, కేక్ కట్ చేసేటప్పుడు అందరూ హ్యాపీ క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్ అని చూడండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మరి మీరు మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ. క్యాండిల్స్ జాగ్రత్త అమ్మా, క్యాండిల్స్ జాగ్రత్త. వరమునే విడచి వచ్చెను నిన్ను. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. We wish you all a very happy Christmas. Thank you one and all. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్,
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.